హలో ఆల్. ఈ వీడియోలో నేను యావరేజెస్ గురించి, అది కూడా థర్డ్ మోడల్ అనొచ్చు, ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వీడియో అయితే యావరేజెస్ అయితే అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ కవర్ చేసినట్టే. బ్యాంక్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మాత్రమే అడుగుతారు, ఇంతకు మించిపోరు. అది ప్రిలిమ్స్ అయినా కావచ్చు, మెయిన్స్ అయినా కావచ్చు. సో ఇవి మాత్రమే అడుగుతారు. సో ఈరోజైతే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. సో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ద యావరేజ్ ఆఫ్ 120 స్టూడెంట్స్ అన్నారు. సో ఇక్కడ మొత్తం మనకి ఎంతమంది ఉన్నారు? 120 స్టూడెంట్స్ ఉన్నారు, రైట్. ఆ 120 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడంటే 13.56 అన్నాడు. ఫైన్. ఆ తర్వాత దాంట్లో ఈ 120లో 35% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ అన్నారు. అంటే ఇక్కడ గర్ల్స్ ఎంతమంది? 35% ఉన్నారు. అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు? 65% ఉంటారు, రైట్. అప్పుడు రేషియో ఎంత అవుతుంది? 5 7s అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 5 13s అవుతుంది, రైట్. 7:13 రేషియోలో ఉన్నారు. తర్వాత 7 + 13 ఎంత? 7 + 13 ఎంత అండి? 20. సో 20 parts ఈజ్ ఈక్వల్ టు 120, రైట్. ఇక్కడ ఎంత వస్తుందంటే 20 parts ఈజ్ ఈక్వల్ టు 120 వస్తుంది. అప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది, రైట్. అప్పుడు గర్ల్స్ ఎంతమంది? ఇది గర్ల్స్, ఇది బాయ్స్ కదా. గర్ల్స్ ఎంతమంది అవుతారంటే 42 అవుతారు. బాయ్స్ ఎంతమంది అవుతారంటే 13 6 78 అవుతారు. సో ఇప్పుడు మనకి బాయ్స్ వచ్చారు. సో బాయ్స్ ఎంతమంది? 78 మెంబర్స్. సో వాళ్ళ యావరేజ్ నాకు తెలియదు. గర్ల్స్ అన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 42 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ నాకు తెలియదు. ఇద్దరు కలిపితే 120 వస్తుంది. సో దీని యావరేజ్ తెలుసు నాకు, 13.56 అని. ఓకే. అండ్ క్వశ్చన్లో ఇంకోటి ఏమి ఇచ్చారంటే ద రేషియో ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నాడు. సో రేషియో ఇచ్చేసాడు, యావరేజ్ అనేది అంటే ఈ వాల్యూస్ యొక్క రేషియో ఇచ్చాడు. కాబట్టి అంత 6:5 అన్నాడు. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని 6A అనుకుంటాను, దీన్ని 5A అనుకుంటాను, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ వాల్యూని పక్కన పెట్టేద్దాం. ఈ వాల్యూ ఇక్కడ లేదు, ఓకే. సో నేను ఒక యావరేజ్ అనుకుంటున్నా. ఎంత అనుకుంటానంటే 5A అనుకుంటా, ఓకే. 5A అనుకున్న తర్వాత నేనేం చేయాలంటే ఈ 5A అనేది ఇక్కడ నేను ఎంత యాడ్ చేస్తే ఇది నాకు 5A వస్తుంది, 0, రైట్. అలాగే 6A రావాలంటే ఎంత యాడ్ చేయాలా? ఏ యాడ్ చేయాలా, ఓకే. ఇలా వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఈ 78ని దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఎంత అంటే 78A. అలాగే ఈ 42ని 0తో మల్టిప్లై చేస్తే 0నే. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 78A. ఈ 78Aని ఎక్కడ యాడ్ చేయాలా? ఇక్కడ యాడ్ చేసుకోవాలా. మొత్తం ఎంతమంది? 120 మెంబర్స్. సో ఇదే కదా యావరేజ్. సో ఇదే కాబట్టి యావరేజ్. కాబట్టి ఈ వాల్యూ ఎంత అన్నాడు? 13.56 అని క్వశ్చన్లో ఇచ్చాడు కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకొని ఏ కనుక్కుంటే నాకు ఏ వాల్యూ వస్తుంది? క్వశ్చన్లో అడిగింది ఏంది? వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గర్ల్స్ అడిగారు. సో గర్ల్స్ అడిగారు కాబట్టి గర్ల్స్ ఎంత? 5A. ఆ ఏని ఇక్కడ తీసుకెళ్ళి 5A క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాము. 12 5s ఎంత? 60 కాబట్టి 600 వస్తుంది. 600A ఇక్కడ 78A అపాన్ 120 దట్ ఈస్ ఈక్వల్ టు 13.56 వస్తుంది. దీన్ని 678A బై 120 దట్ ఈస్ ఈక్వల్ టు 13.56 వస్తుంది. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేశారంటే ఇది డబల్ అనమాట. దీన్ని 2 చేస్తే నీకు ఎంత వస్తుంది? దీన్ని 2 చేస్తే 1356 వస్తుంది. సో 1356 వస్తుంది కాబట్టి మామూలుగా 2, కానీ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ముందు 0 పెట్టాను, అంతే కదా. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 120 ఇంటూ 0.02 కదా. సో అప్పుడు 12 2s ఎంత? 24 బేసిక్గా, ఓకేనా. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక పాయింట్ పోతుంది, అప్పుడు ఇక్కడ వస్తుంది. కాబట్టి ఏ ఎంత అవుతుందంటే 2.4 అవుతుంది, ఓకే. ఏ 2.4 అవుతుంది కాబట్టి 5 ఎంత అవుతుంది? ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ కదా. సో G ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2.4 విచ్ ఈస్ 12 అనమాట. సో 12 ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లాగే ఉంటుంది ఆన్సర్ అనేది. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ డూ ఇట్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి. సో మీకు లెంతీ అనిపించవచ్చు, కానీ ఈ మోడల్ అనేది మెయిన్స్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్లో ఇంత లెవెల్ ఇది చాలా ఈజీగానే ఇస్తాడు, ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే సేమ్ ఇలాంటి మెథడే. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఫస్ట్ 3 days ఇస్ 27 అన్నాడు, ఓకే. ఫస్ట్ 3 days ఇస్ 27 అన్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే
మొత్తం ఫస్ట్ 3 డేస్ వచ్చేసరికి 27 అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ 3 డేస్ వచ్చేసరికి 39 అన్నాడు, 29 అన్నాడు. ఆ తర్వాత హోల్ వీక్ ఇచ్చాడు. హోల్ వీక్ యావరేజ్ వచ్చేసరికి హోల్ వీక్లో 7 డేస్ ఉంటుంది. 7 డేస్లో ఉంటుంది కాబట్టి 28.5 అన్నాడు. సో హోల్ వీక్లో ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ 6 డేస్, మిగతా ఒక రోజు కావాలి. ఆ ఒక్కరోజే క్వశ్చన్లో అడిగింది కూడా, కాబట్టి ఇదంతా నాకు తెలియాలి. సో ఇలాంటి మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో చాలా ఈజీ ఉంటుంది. సో ఇది యావరేజ్ కాబట్టి నేను ఇక్కడ నాకు ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది, మైనస్ చేయాలి. అది మైనస్ ఎంత, -1.5 రైట్, ఇది చేశాను. అలాగే 29 రావాలంటే +0.5 యాడ్ చేస్తే 29 వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఎంతో నాకు తెలియదు. నేనేమనుకుంటా +x అనుకుంటాను. ఓకే, +x అనుకున్న తర్వాత ఈ 3 ఏదైతే ఉందో మనం దీంతో మల్టిప్లై చేయాలి కదా. సో అప్పుడు 3 మల్టిప్లై -1.5 ఎంత, -4.5. అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే +1.5 వస్తుంది. 1 × x ఎంత, x వస్తుంది. కాబట్టి మనకేంటంటే ఈ మొత్తం యాడ్ చేస్తే 0 రావాలి కదా. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూలు ఎంత, -4.5 + 1.5 -3 వస్తుంది. కాబట్టి రెండు 0 రావాలంటే ఇది కంపల్సరీ ఏమవ్వాలా, +3 అవ్వాలా. కాబట్టి x = +3 రైట్. ఇక్కడ x = +3 వస్తుంది. కాబట్టి 28.5 + 3 ఎంత, 31.5. సో ఆన్సర్ ఇస్ 31.5. సి హౌ సింపుల్ ఇట్ ఈస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ప్రిలిమ్స్ లెవెల్ అయినా ఏదైనా సరే, బేసిక్ ఇలానే ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే ఈ మోడల్ అనేది ఇంకో మోడల్ అనమాట. ఇది పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ ఉంటుంది. చెప్తాను వినండి. ఇక్కడ ఏమన్నాడంటే 15 నెంబర్స్ ఇచ్చాడు కదా, 15 నెంబర్స్ ఇచ్చాడు, టోటల్ 7 అన్నాడు. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 నెంబర్స్ అన్నాడు. సో ఫస్ట్ 8 నెంబర్స్ ఒక యావరేజ్ 6.5 అన్నాడు. ఓకే, అండ్ ద లాస్ట్ 8 నెంబర్స్ అన్నాడు. లాస్ట్ 8 నెంబర్స్ = 9.5 అన్నాడు. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ 7 ఇప్పుడు దీన్ని ఈ మోడల్లో ఇలాగ ఇవ్వలేదు. సో ఫస్ట్ 8 లాస్ట్ 8 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 అన్నాడు. సో వీటి యొక్క యావరేజ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఈ ప్రాబ్లంలో అయితే ముందు ప్రాబ్లంలో అయితే మనకి ఎలా ఇచ్చారంటే ఫస్ట్ 3 యావరేజ్ ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ 2 యావరేజ్ ఇచ్చాడు. కానీ ఈ మోడల్లో అటు ఇవ్వట్లా. ఫస్ట్ 3 యావరేజ్ ఒకటి ఇచ్చాడు, అలాగే లాస్ట్ 3 యావరేజ్ ఒకటి ఇచ్చాడు. అంటే ఈ మిడిల్లో కామన్ థింగ్ ఉంటుంది. ఆ కామన్ థింగే క్వశ్చన్లో అడుగుతాడు మోస్ట్లీ. కానీ ఇక్కడ క్వశ్చన్లో కూడా అదే అడిగాడు, మిడిల్ నెంబర్ ఏది అని. సో ఈ మిడిల్ నెంబర్ ఎలా కనుక్కోవాలంటే చాలా సింపుల్. సో ఇక్కడ మనకి యావరేజ్ ఇచ్చాడు, టోటల్ 15 నెంబర్స్ ఎంత, 7 అన్నాడు. సో 7కి సేమ్ ఎంత యాడ్ చేయాలా, -0.5 యాడ్ చేస్తే ఇది వస్తుంది. అలాగే 7కి +2.5 యాడ్ చేస్తే ఇది వస్తుంది. సేమ్ ఇది దీంతో మల్టిప్లై చేయాలా, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే -4 వస్తుంది. ఇది దీంతో మల్టిప్లై చేయాలా, మల్టిప్లై చేసినట్టయితే 20 వస్తుంది. సో అటు 20 - 4 ఎంత, 16. ఈ 16 నేరుగా తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేయాలా, +16. అప్పుడు ఎంత వస్తుంది, 23. సో 23 ఈజ్ అ మిడిల్ నెంబర్. సింపుల్, ఇదే ఇంతే. ఇక్కడ నీకు ఇక్కడ సమ్మేషన్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే అదే ఆన్సర్. సో మిడిల్ నెంబర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా ఈజీగా చేయొచ్చు. పెద్దగా ట్రెడిషనల్ మెథడ్లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గా అయితే ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్. ఈ క్వశ్చన్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్ అంటే ఏంటో. ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 50 స్టూడెంట్స్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 39 స్టూడెంట్స్ అండ్ ఏ టీచర్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ 13 అన్నాడు. ఇక్కడ నీకు చూసుకున్నట్టయితే 39 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు రైట్. అప్పుడు మొత్తం ఎంతమంది, 40 మంది ఉన్నారు. ఆ 40 మంది ఒక యావరేజ్ ఎంత అన్నాడు, 11 years అన్నాడు. ఫైన్. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అన్నాడు. అంటే ఒకరు తీయేశారు. ఇక్కడ నేను ఎలా రాసుకుంటున్నానో అలాగే రాసుకోండి. అలాగే రాసుకొని చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ప్రాబ్లం అనేది చేయొచ్చు. చూడండి, ఒకరు తీయేశారు, ఎవరు, అది టీచర్ తీయేశారు. అప్పుడు మిగతా ఎంతమంది ఉంటారు, 39 ఉంటారు. ఓకే ఫైన్. మళ్ళీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ రెడ్యూస్డ్ బై 1 అన్నాడు. అంటే 11కి 1 తీయేస్తే ఎంత, 10 కదా. అప్పుడు 10 అయిపోయిందంట. ఇక్కడ -1 అయింది, రాసుకుంటాను. ఫైన్. ఇప్పుడు నా క్వశ్చన్లో ఏమడిగాడంటే ఇక్కడ ఒకడు రిమూవ్ అయ్యాడు చూసాడా, టీచర్ అనేవాడు వెళ్ళిపోయాడు, రిమూవ్ అయిపోయాడు.
సో వాడి వెయిట్ ఎంత అని అడుగుతాడు. సో దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏదైతే వస్తుందో దీంతో మల్టిప్లై చేయాలి 10తో. ఓకే, రాస్తాను చూడండి, -1 × 10. ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుందో దీన్ని 40తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ప్లస్ రాసుకోండి, -1 × 40. ఫస్ట్ ఇది చేయండి. ఇది చేస్తే ఇప్పుడు నీకు ఎంత వస్తుందంటే -10 -40 -50. ఇక్కడ మైనస్ ప్లస్ చూసుకోకండి. ఇక్కడ నీకు -50 వచ్చింది. ఆ -50 ఏంటంటే ఇక్కడ ఎవడైతే రిమూవ్ అయి ఉంటాడో వాడి వెయిట్. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే వాడు రిమూవ్ అయ్యాడు, అవును కదా. సో వాడు రిమూవ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. యాడ్ అయ్యి ఉంటే ప్లస్ వచ్చేది. కాబట్టి రిమూవ్ అయ్యాడు కాబట్టి మైనస్ వచ్చింది. కాబట్టి వాడి వెయిట్ ఏదైతే ఉందో అది 50, అది 50. సో సింపుల్, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ కొంచెం నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీరు మళ్ళీ చూడండి. మళ్ళీ చూస్తే మీకు గ్యారంటీ చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఇలాంటి మోడల్లోనే ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 50 స్టూడెంట్స్ అన్నాడు. దెర్ ఈస్ ఎ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అన్నాడు, రైట్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. దెర్ ఈస్ ఎ 50 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అండ్ ద యావరేజ్ వెయిట్ ఎంత అంటున్నాడు అంటే 45 అన్నాడు. ఫైన్. వెన్ 1 స్టూడెంట్ లీవ్స్ అన్నాడు, ఒకడు వెళ్ళిపోయాడంట. అప్పుడు ఎంతమంది? 49 అవుతారు. అప్పుడు యావరేజ్ వెయిట్ అనేది ఎంత అయిందంటే విజ్ డిక్రీజ్డ్ బై 100 grams అన్నాడు. 100 grams అంటే ఇక్కడ -0.1 kg కదా, కాబట్టి -0.1 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 44.9 అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇది ఆన్సర్ వచ్చింది. నేను ఇక్కడ ఎలా చెప్పాను, ఈ 1 అనేది దీంతో మల్టిప్లై చేయాలి అంటే -44.9. ఇది దీంతో మల్టిప్లై చేయాలి కాబట్టి -0.1 × 50. అప్పుడు ఎంత అవుతుంది? -44.9 -5 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత? 49.9 ఇస్ ద ఆన్సర్. అదే ఆన్సర్. ఎవరైతే రిమూవ్ అయి ఉంటాడో వాడి ఆన్సర్ అదే. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్సే చెప్తున్నాను. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఇంతే, చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా అని ఏమనద్దు, ఏం భయపడద్దు. నెగిటివ్ అంటే ఏంటంటే అక్కడ లీవ్ అయ్యాడు కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. ఓకే, అదే అడిషన్ అయితే పాజిటివ్ సైన్ వస్తుంది. చాలా సింపుల్. చాలా ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. చాలా ఫాస్ట్గా అయితే ఎగ్జామ్లో అయితే చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఇక్కడ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అని వస్తుంది. మీరు చూసినట్టయితే ఇందాక ప్రాబ్లంలో ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే రిప్లేస్ అని వస్తుంది. రిప్లేస్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి. అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 15 స్టూడెంట్స్ అన్నాడు. 15 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 1.5 kg when one of the students weighing 40 kg is replaced by a new student అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదివినట్టయితే 15 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఈ 15 స్టూడెంట్స్ది ఎంతో ఉంది వెయిట్ అనేది, ఎక్స్ అనుకుంటా యావరేజ్ వెయిట్. కాకపోతే అక్కడ ఏమైంది అంటున్నాడు, 1.5 ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఓకే, 1.5 ఇంక్రీజ్ అయింది, ఎక్స్ ప్లస్ 1.5 అయింది. ఎప్పుడంట ఒకడు ఉన్నాడంట, ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకొకడు జాయిన్ అయ్యాడు. అప్పుడు ఒకడు వెళ్ళిపోయి ఇంకొకటి జాయిన్ అయితే 15 ఉంటుంది, ఏం అవ్వదు. కాబట్టి ఇక్కడ 0. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నీకు ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు లీవ్ అయ్యారు అనేది సైన్స్ అనేది పెట్టుకోవాలి, ప్లస్సా మైనసా అని. ఇక ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెయింగ్ 40 kg ఈజ్ రిప్లేస్డ్ అన్నాడు. అంటే 40 kg వాడు రిమూవ్ అయ్యాడు, అవును కదా. అప్పుడు -40 వస్తుంది. ఓకేనా. సో ఇంకొకడు యాడ్ అయ్యాడు, వాడెవడో నాకు తెలియదు, వాడికి కంపల్సరీ ప్లస్సే వస్తుంది. కాబట్టి +x. ఓకేనా, అది ఇక్కడ రాసుకోండి. సో ఇందాక నేను ఎలాగైతే చెప్పానో అలాగే ఈ 0ని దీంతో మల్టిప్లై చేయాలి. 0 ఎనీథింగ్ మల్టిప్లై ఏదైనా 0నే కదా, కాబట్టి 0. ఇదేదైతే ఉందో ఇది దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు +1.5 × 15 ఎంత? +22.5 వస్తుంది. ఈ 22.5 ఏంటంటే అది ఇదే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది ఇది వచ్చింది. సో ఇటు -40 ఇటు +40 అవుతుంది. అప్పుడు యాడ్ చేస్తే x = ఎంత అవుతుందంటే 62.5 అవుతుంది. ఆ కొత్తగా జాయిన్ అయ్యాడు ఎవడైతే జాయిన్ అవుతాడో వాడి వెయిట్ ఎంత? 62.5. చాలా సింపుల్, మీరు జస్ట్ అర్థం చేసుకోవాలంతే.
జస్ట్ ఇంకో 2 సార్లు చూడండి, మీకు గ్యారంటీ అర్థమైపోతుంది. చాలా ఈజీ ప్రాబ్లం. ఇదే మెథడ్లో ఇంకో ప్రాబ్లం చెప్తాను, జస్ట్ చూడండి ఎలా ఉంటుందో. అవుట్ ఆఫ్ ద 10 టీచర్స్ ఆఫ్ ఎ స్కూల్ 10 టీచర్స్ ఉన్నారంట, ఓకే. అండ్ 1 టీచర్ రిటైర్స్, ఎవరో రిటైర్ వెళ్ళిపోయాడు. ఇన్ ఇట్స్ ప్లేస్ ఏ న్యూ టీచర్ ఏజ్ ఆఫ్ 25 జాయిన్ అయినాడు. కాబట్టి ఏమవుతుంది? ఏమవదు, జీరోనే. ఎందుకంటే ఒకడు పోయాడు, ఒకడు వచ్చాడు. పోయినోడి ఏజ్ మనకు తెలియదు, కానీ వచ్చినోడు ఏజ్ తెలుసు. యాడ్ అయ్యాడు కాబట్టి +25, అంతే కదా. జాయిన్ అయ్యాడు కాబట్టి +25, ఓకే. ఎవడో వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయింది ఏజ్ నాకు తెలీదు, -x రాస్తాను, ఓకే. సో అప్పుడు యావరేజ్ ఏం చేయండి 3 years అనేది రెడ్యూస్ అయింది, ఓకే. ఇక్కడ సమ్ ఎక్స్ ఉంది, ఇప్పుడు ఏమైంది అంటున్నాడు, రెడ్యూస్ అయింది అన్నాడు. x - 3 అయింది, వాల్యూ అంతా -3. దీంతో మల్టిప్లై చేయాలా, 0 ఇంటూ దిస్ జీరోనే కదా. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఇది దీంతో మల్టిప్లై చేయాలా. అప్పుడు నాకు ఎంత వస్తుంది? -30 వస్తుంది. సో -30 వాల్యూ ఏంది? ఇదే కదా. అప్పుడు ఎక్స్ ఇట్ వచ్చి 30 అటు పంపిస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 30 + 25, x = 55. 55 ఇస్ ద ఆన్సర్. అంతే, సింపుల్. రిప్లేస్ ప్రాబ్లము ఎక్స్క్లూడ్ మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఇంక్లూడే మోస్ట్లీ అడుగుతారు, ప్రిలిమ్స్ కావచ్చు, ఏదో మెయిన్స్ అయినా అవ్వచ్చు, అంతకంటే డీప్గా అయితే వెళ్ళడు. సో ఈ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా పెట్టుకోండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. విత్ ఇన్ 20 secondsలో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. విత్ ఇన్ 20 secondsలో ప్రిలిమ్స్ లెవెల్ అయితే మీరు విత్ ఇన్ 20 secondsలో అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. అది కూడా నేను చెప్పిన మెథడ్లో అయితే ఫాలో అయితే మాత్రమే. మీరు ట్రెడిషనల్గా చేసుకుంటూ పోతే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, మినిమం 1 minute అనేది టైం పడుతుంది. సో అలా వద్దు, ఈ మెథడ్ ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. 2 to 3 times అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు కంపల్సరీగా ఇది నోటెడ్ అయిపోయి ఉంటుంది, మీరు ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.